హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మిక్సీలో రుబ్బుకున్నా కూడా మెత్తటి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను 2 కప్స్ మినపప్పు తీసుకున్నాను. అలాగే దాంట్లో 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల తెల్లగా వస్తాయి, స్మూత్గా వస్తాయండి ఇడ్లీలు. వాటర్ వేసి 5 hours నానబెట్టుకోవాలి. తర్వాత ఇట్లా మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి పిండిని. వీడియోలో చూపిస్తున్నాం కదండి, అట్లా మెత్తగా వేసుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వని 5 cups నానబెట్టుకున్నానండి. నేను 1/2 hour నానబెట్టుకున్నాను. 2 cupsకి 5 cups వేసుకున్నానండి. నేను డబుల్ హార్స్ తీసుకున్నాను కాబట్టి 5 cups వేసుకున్నాను. ఇట్లా వాటర్ మొత్తం పిండేసి మినప్పిండిలో వేసుకోవాలండి. ఇడ్లీ రవ్వని వేసుకొని బాగా కలపాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అట్లా బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా స్మూత్గా వస్తాయండి ఇడ్లీలు. ఇట్లా 5 minutes బాగా కలుపుకోవాలండి. కలిపేసి నైట్ మూత పెట్టుకొని ఉంచుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో సాల్ట్ వేసుకొని ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అప్లై చేసి ఇడ్లీలు వేసుకోవడమే అండి. ఇడ్లీ కుక్కర్లో ఆల్రెడీ వాటర్ వేసి పెట్టాను. టెన్ మినిట్స్ తర్వాత దించేసుకుంటే వేడి వేడి ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మెత్తటి ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.